హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మహేష్ వాసుపల్లి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని ఆశిస్తున్నాను. ముందుగా మన ప్రేక్షకులు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆన్ టైంకి నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే అండి, వీడియోస్ అన్నీ ఒక పెన్ డ్రైవ్లోని కాపీ చేసి పెట్టుకున్నానండి. దానివల్ల ఏమైందంటే వైరస్ ఎక్కువైపోయి పెన్ డ్రైవ్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ అవన్నీ కూడా చేసేసరికి టైం అయితే చాలా ఎక్కువ తీసుకుందండి. అందువల్ల వీడియోస్ డిలే అయ్యాయి. అందుకని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. అందులోని కొన్ని వీడియోస్ అయితే మళ్ళీ తిరిగి తీసుకున్నానండి. అందులో నాకు స్టోరేజ్ తక్కువ ఉండడం వల్ల కొన్ని పెన్ డ్రైవ్లు సేవ్ చేస్తున్నాను. ఓకేనండి, ఇంకా మనం అమ్మవారి విశేషాలు అవి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే అమ్మవారిని సిరిల్ చేయడానికి ముందు రోజు ఏం జరిగిందో కూడా మీకు చూపిస్తాను, అలాగే చెప్తాను. అమ్మవారికి ముందు రోజు నైట్ అంతా కూడానండి అమ్మవారి కోసం అలంకారం అవన్నీ కూడా, అంటే హెజ్జులు అంటారండి వాళ్ళు, అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, అమ్మవారికి జడ అంటారంట వాటిని, అంటే మన భాష అర్థం ఇవ్వడానికి చెప్తున్నాను. జడని వాళ్ళు యారగళ్ళు అంటారంటండి. ఒక తాడులాగా ఉంటుంది, థ్రెడ్ లాగా, అంటే చూడడానికి మన జడలాగే ఉంటుంది. దాన్ని వాళ్ళే తయారు చేస్తారండి. అది వాళ్ళు తయారు చేసి దానికి పూజలన్నీ నిర్వహించి అప్పుడు మొదటిగా పూజారు అంటారండి, హెజ్జలు అంటారు వాళ్ళని. ఆ అమ్మవారి కోసం అలంకరించిన అదే నేను చేయడానికి చెప్పాను కదా, ఆ తాడుతో ఆ పూజారు మాత్రమే ఆయన కొట్టుకుంటారు. అలా మిగతా ఎవరు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే తీసుకెళ్ళి మళ్ళీ అమ్మవారి దగ్గరే సన్నిధిలోనే పెట్టేస్తారు. ఎందుకంటే అమ్మవారి పూజలు చేస్తారు కాబట్టి ఆయన అమ్మవారితో ఈక్వల్ అని అందరూ భావిస్తారు. అందుకని ఆయన మాత్రమే పర్మిషన్ అంట. అది ఇంట్లో వాళ్ళు మాకు కూడా పర్మిషన్ లేదు. మళ్ళీ ఆ యారగళ్ళ ఆట కోసం అండి వాళ్ళు వేరేగా తయారు చేసుకుంటారండి థ్రెడ్స్, అమ్మవారి జడాకారంలో ఉన్నవి. ఇది మాత్రం అమ్మవారిది ఒకటే ఉంటుంది, అమ్మవారి దగ్గర పెట్టేస్తారు అలా తీసుకువెళ్ళి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము 5 o'clockకి అమ్మవారి పుట్ట దగ్గర వెళ్ళాలండి. ఆయన కూడా రాత్రి అంతా నిద్ర లేవు మాకు, ఆయన కూడా తప్పదు మరి వెళ్ళాల్సింది అమ్మవారు అన్నాక. మా పిల్లకాయలు కూడా పడుకోమంటే పడుకోలేదు. రాత్రి అంతా పాటలు పాడుతూ హంగామా చేస్తూ అలాగా వాళ్ళ తాతతో కాలక్షేపం చేసేసారు మా పిల్లలు. మన పల్లెటూరులోని అందరూ కూడా అమ్మవార్లు అవి చాలా ఎక్కువగా నమ్ముతారండి. ఈ కల్చర్ సిటీలో అందుకే అనిపించకపోయినా పల్లెటూరులో వాళ్ళ నమ్మకం. ప్లస్ ఏంటంటే అండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అమ్మవార్లన్నా ఇంకే పండుగ అన్నా అందరూ కలిసి చేసుకునే ఒక జాతరలా ఉంటుందండి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలుస్తారు. మామూలుగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరికి వారు దూరంగా ఉంటారు. కనీసం ఇలాంటి అమ్మవార్లు లేదంటే ఫంక్షన్స్, ఇంకేవే ఫంక్షన్స్ అయినా జరిగినా కనీసం కుటుంబాలు, బంధువులు, చుట్టాలు అందరూ కలిస్తే ఆ ఆనందం వేరుగుంటుందండి. మాకు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మాది ఉమ్మడి ఫ్యామిలీయే కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. మేము ఎప్పుడు చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా కలిసి చేసుకుంటామండి అన్నీ కూడాను. అందువల్ల మాకు అంతగా తేడా తెలీదు. అమ్మవారికి పెట్టేవాళ్ళండి ప్రత్యేకించి అమ్మవారికి ఒక ఇల్లు ఉంటుందండి, దాన్నే పెద్దిల్లు అంటారు. వాటికి పూజ చేస్తున్నారు కదండి, మంత్రాలే చదువుతారు. వాళ్ళ చదివే స్టైల్ అది వేరేగా ఉంటుందండి. ఎందుకంటే పల్లెటూరు తెలుసు కదా, అమ్మవారికి చేసేటప్పుడు వాళ్ళ యాస అది కంప్లీట్గా వేరేగా ఉంటుంది. మీ కల్చర్ చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇదేంటో నాయన ఏటిదిలాగా ఏదోలా ఉంది అన్నట్టుగా ఉండొచ్చు. కానీ ఇలాంటి వాతావరణం అన్ని వేళల్లో దొరకదండి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన కల్చర్ కాబట్టి మనకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, నూతన ఉత్సాహాన్ని. ఈ కాలం పిల్లలకి ఎలా ఉంటుందంటే, ఇది ఏదో అరుస్తున్నాడు కరుస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. అవన్నీ పద్ధతులు, అవన్నీ ఆచారాలు తెలియదు. మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదేనండి. ఎందుకంటే మనం చూసి ఊహ అనుకోవడం కన్నా మన పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా సాంప్రదాయాలను వాళ్ళు అన్నీ పాటిస్తారనేది నమ్మకం అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి కనీసం ఆటలు పాటలన్నీ తెలియదు, ఒక మొబైల్ తప్ప. అందుకనే ఇలాంటివన్నీ చూపిస్తే మనుషులో మానవత్వం పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పిల్లలకి ఎవరికి కూడా కల్చర్ లేదు, 1% కూడా కల్చర్ లేదండి. పెద్దలంటే గౌరవం లేదు, ఒకరితో ఒకరి సంభాషణలు మాట్లాడే తీరు బాగోదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే మొదటి గురువు తల్లిదండ్రులే. మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఎలాగైతే ఏ కల్చర్ అయితే నేర్పిస్తామో వాళ్ళు ఆ కల్చర్ నుంచి అవలంబించుకుంటారండి. ఇది 100% వాస్తవం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీలో పెరిగిన వాతావరణం నేను చూసిన వాడిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఎవరు కూడానండి పెద్దలంటే అసలు మినిమం గౌరవం ఉండదు లేదండి. చూస్తున్నాను కదా,
ఏదో మామూలు మొక్కుబడికి ఇలా చూస్తారు వచ్చి వెళ్ళిపోతారు. ఒక ఆత్మీయమైన పలకరింపులు అలాంటివి అయితే ఏమి ఉండవండి. అలాంటి కల్చర్ నుంచి అందరూ బాగుండాలంటే నాకు తెలిసి ఇలాంటి పండుగలు అవన్నీ చేసుకొని ఒక కుటుంబంతో ఒక దగ్గరగా చేరి ఇలాంటివన్నీ నిర్వహించుకుంటే కనీసం మానవ సంబంధాలు కూడా పెరుగుతాయి అనేది నాకు గట్టి నమ్మకం అండి. అలానే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇందా తమ్ముని ఎత్తుకు ఒకసారి. డబ్బులు కొట్టారు కదా ఇక్కడ ఏదన్నా నీళ్ళు పాడు చేస్తున్నాయి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ మహాశ్రేయవాసి విలాసి విలాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ వంతిన చైతవ వంతిన రాశరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ భూచతమక కుంభక సంభవ జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ శరణాగత ధిం 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 బిత ధిం ధిం బిత ధ్వని ధీర మృదంగని నాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే జన జన జనామృత వర్ణమురాసింజితమూర్తమూర్తపతే నటిత నటాత నటీ నటనాయత నాటిత నాటకనాచరతే పదనత పాలిని పాల విలోసిని పద్మ విలాసిని విశ్వగుణి జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే